హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేను మీ సాయి ప్రసన్నని. ఈరోజు వీడియోలో ఏంటంటే మేము రీసెంట్గా మా ఫ్రెండ్ వాళ్ళ పాప బర్త్డేకి అయితే వెళ్ళామండి. సో అక్కడ తీసిన చిన్న మినీ వ్లాగ్ అయితే తీశాను. సో అదే నేను మీకు షేర్ చేస్తున్నాను. సో మా ఫ్రెండ్ వాళ్ళ డాటర్ అండ్ మా పాప వాళ్ళ ఫ్రెండ్ కూడాను. సో ఇద్దరు సేమే అనమాట. అంటే ఇద్దరికి 1 year గ్యాప్ ఉంది, మా పెద్ద పాపకి ఈ బర్త్డే గర్ల్కి. సో ఇక ఫస్ట్ వెళ్ళగానే ఇంకా అత్త కేక్ అది తెచ్చాము అని చెప్పి చూపించింది. ఇంకా చూపించిన తర్వాత ఇంకా అందరూ డ్యాన్స్ చేశారు. సో అత్త మామ అనే పిలుస్తారు వాళ్ళు మమ్మల్ని. సో మా పిల్లలు కూడా అలాగే పిలుస్తారు వాళ్ళని. ఇంకా ఫుల్గా ఎంజాయ్ చేశారు. మేము వచ్చేటప్పటికి 6:30 అలా అయిందండి. సో ఇంకా బాగా ఎంజాయ్ చేశారు పిల్లలైతే. ఇంకా ఇంటి దగ్గర పిల్లలు అండ్ అలాగే ఇంకో ఫ్రెండ్ వాళ్ళ పిల్లలు, ఫ్లాట్స్ పిల్లలు ఇంకా అందరూ వచ్చారనమాట. సో ఇంకా మా చిన్నది కూడా బాగా డ్యాన్స్ చేసేసింది. బట్ ఎందుకో కొంచెం ఆ రోజు కొంచెం బాగా ఇబ్బంది పడిందండి. ఫస్ట్ ఒక 1/2 hour అట్లా ఎవరి దగ్గరికి వెళ్ళలేదు. ఇంకా తర్వాత మెల్లమెల్లగా వెళ్ళింది. ఇంకా పిల్లలంతే అంటే కదండి, కొత్త వాళ్ళు ఎవరైనా కనిపిస్తే పిల్లల దగ్గరికి వెళ్ళలేరు అండ్ పెద్దవాళ్ళ దగ్గరికి కూడా వెళ్ళలేరు కదా. సో ఇంకా తర్వాత బాగా ఎంజాయ్ చేసింది. సో ఇంకా అయిపోయిన తర్వాత డ్రింక్స్ అయితే ఇచ్చారు. మా చిన్నదేదో మాజా తాగుతానని తాగింది. అసలు ఫ్రూట్స్ కానీ జ్యూసెస్ కానీ ఏం తాగదండి. అస్సలు చాలా ప్రాబ్లం అయిపోతుంది మా చిన్న పాపతో. మా పెద్ద పాప అలా కాదు, అన్నీ తాగేది, అన్నీ తినేది. అసలు చిన్నదాంతో అయితే చాలా ప్రాబ్లం అయిపోయింది నాకైతే. సో 2 కేక్స్ అయితే తెచ్చారండి. అంటే ఇద్దరు సిస్టర్స్ ఉన్నారు కదా అని చెప్పి కట్ చేస్తారని చెప్పి ఎవ్రీ ఇయర్ కూడా 2 కేక్స్ తీసుకొస్తారు. చిన్న పాప బర్త్డే అయినా 2 కేక్స్, పెద్ద పాప బర్త్డే అయినా 2 కేక్స్. సో అలా అని చెప్పి ఇద్దరి చేత కట్ చేయించారు, పిల్లలందరి చేత కట్ చేయిస్తారు ఎవ్రీ ఇయర్ కూడాను. కేక్ కటింగ్ అది స్టార్ట్ అయ్యేటప్పటికి 7:30 అట్లా అయిపోయిందండి. సో ఇదంతా మా గ్యాంగ్ అనమాట. మా ఫ్రెండ్ వాళ్ళ మమ్మీ ఇంకొక ఫ్రెండ్ ఆపోజిట్లోనే ఉంటారు, ఫ్లాట్లోనే. ఇప్పుడు వేరే చోటకి షిఫ్ట్ అయ్యారు. సో ఇంకా ఉన్నారండి ఫ్రెండ్స్. ఇంకా ఎందుకో కొంతమంది రాలేదు, అవైలబుల్గా లేక. ఇంకా ఉన్నారు ఫ్రెండ్స్. సో ఎవ్రీ ఇయర్ అంతేనండి, ఇలాగే సెలబ్రేట్ చేస్తారు. సో పిల్లలు అయితే ఫుల్ ఎంజాయ్ చేస్తారు. నా ఫ్రెండ్ అండి, ప్రఖ్యా తన నేమ్. సో ఇంకా అందరూ కేక్ తినిపించి పిల్లలు తిని ఇంకా అంతా అయ్యేటప్పటికి మాకు 8 అలా అయిపోయిందండి. ఇంకా పాపం నైట్ డిన్నర్ కూడా ప్రిపరేషన్ అనేది చేసింది మా ఫ్రెండ్. అంటే ఇంకొక ఫ్రెండ్ హెల్ప్ తీసుకొని ఇద్దరు కలిసి చేశారు. సో పిల్లలు కూడా ఫుల్ ఎంజాయ్ చేశారు. తర్వాత డాన్స్లు వేశారు. చాలా బాగా ఎంజాయ్ చేశారండి పిల్లలు అయితే. మా చిన్న పాప ఏం చేసిందంటే కేక్స్ అక్కడ పెట్టగానే ఫింగర్ పెట్టేసిందండి దాని మీద. అందుకే అన్నయ్య అంటున్నారు, నువ్వే కట్ చేయాలి ఆ కేక్, చిన్న కేక్ నీకోసమే తెచ్చాను, కట్ చేయాలి నువ్వే అని అన్నారు. ఈ ఆంటీ మా ఫ్రెండ్ వాళ్ళ మమ్మీ అండి, పిల్లలకి అమ్మమ్మ అవుతారు. ఈ ఆంటీకి కూడా యూట్యూబ్ ఛానల్ ఉందండి, విజయ్ అండ్ కైరో వరల్డ్ అని యూట్యూబ్ ఛానల్ ఉంది. సో మీరు కూడా ఒకసారి ఛానల్ అనేది విజిట్ చేయండి. కుకింగ్ వీడియోస్ ఉంటాయండి, చాలా బాగా కుక్ చేస్తారు. అండ్ ఆంటీకి తెలిసినవన్నీ షేర్ చేస్తారనమాట ఆ ఛానల్లో. హారతి తీస్తాం కదండి పిల్లలకి. ఇంకా కేక్ కటింగ్ అదంతా అయిపోయాక హారతి ఇచ్చాము. మా చిన్నది వెయిట్ చేస్తుంది కేక్ కట్ చేయాలని. చేతిలో హ్యాండ్లో నైఫ్ కూడా పెట్టుకుంది, కేక్ కట్ చేస్తానని. అన్నయ్య ఏమో కట్ చేయమంటున్నారా, అన్నయ్యని చూసేటప్పటికి పరిగెత్తేస్తుంది, అది లోపలికి వెళ్ళిపోతుంది. ఎందుకోనండి కొంచెం జెంట్స్ దగ్గరికి వెళ్ళదు, లేడీస్ దగ్గరికి అయితే వెళ్తుంది. కానీ ఎందుకో ఫస్ట్ నుంచి బాయ్స్ దగ్గరికి కానీ జెంట్స్ దగ్గరికి కానీ వెళ్ళదు. ఇంకా అందరికీ హారతి ఇచ్చేయడం అయిపోయిన తర్వాత ఇంకా అందరం హారతి ఇచ్చేసాం పిల్లలకి. ఇంకా అందరూ కూర్చున్నారు వరుసగా టేబుల్ మీద. వీడు తెలుసు కదండి, మా ఇంకొక ఫ్రెండ్ వాళ్ళ బాబు. యాక్చువల్లీ తను రాలేదు, కొంచెం లేట్గా వచ్చింది. ఆఫీస్ వర్క్లో కొంచెం మీటింగ్స్ అవి ఉన్నాయని. ఇక్కడ చూడండి మా చిన్నది ఏం చేస్తుందో, అస్సలు ఎత్తుకొని ఇవ్వలేదండి. అసలు ఎవరిని ఎత్తుకొని ఇవ్వలేదు, అసలు రాలేదు కూడా ఎవరి దగ్గరికి. ఇంకా అలా ఇండిపెండెంట్గా ఉండాలి, నేనే ఆడుకోవాలి అట్లా అని చెప్పి అన్నీ లాగేసి మొత్తం కదిలిచ్చేస్తుంది. మా హస్బెండ్ కూడా రమ్మని చాలాసార్లు చెప్పిందండి. యాక్చువల్లీ ఆ రోజు ఆయనకి వర్క్ ఉండడం వల్ల కుదరలేదు రావడం, లేకపోతే ఆయన కూడా వచ్చేవాళ్ళు. కుదరలేదు అంటే ఇంకా మేము కూడా ఆఫ్టర్ హాలిడేస్ తర్వాత ఇప్పుడేనండి కలుసుకోవడం. 3 months అయిపోయింది మేము కూడా కలుసుకొని. మధ్యలో హాలిడేస్, తర్వాత మళ్ళీ ట్రిప్స్కి వెళ్ళి రావడం, ఇంకా వాళ్ళు మళ్ళీ ఊరు వెళ్ళడం, ఇవన్నీ సరిపోయింది. మాకు 3 months అయిందండి హాలిడేస్ తర్వాత కలుసుకోవడం.
ఆంటీ ఛానల్ లింక్ డిస్క్రిప్షన్లో ఇస్తాను ఫ్రెండ్స్, తప్పకుండా విజిట్ చేయండి, నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి. సో ఇక్కడ ఏంటంటే పెద్ద పాపకి ఆల్రెడీ ఫ్రాక్ వేసుకుంది కదా, చిన్న పాపకు కూడా సేమ్ కలర్ తీసుకున్నారు ఆంటీ. సో ఇంకా అప్పుడు అది వేసుకోలేదు, తర్వాత వేసుకున్నాను అని చెప్పి ఆంటీ ఇచ్చారు. పెద్దవాళ్ళు అంతే కదండి, వాళ్ళ కోసం కాకుండా ముందు పిల్లల కోసమే చూస్తారు కదా. నెక్స్ట్ ఇంకా గిఫ్ట్స్ టైం అనమాట. ఇంకా ఫేస్ అయితే బ్రైట్నెస్తో వెలిగిపోతుంది. బర్త్డే అంటే అలాగే కదండి, గిఫ్ట్స్ ఏమేమి ఇస్తారు ఏంటి, ఎంత క్యూరియాసిటీ ఉంటుంది, నా గిఫ్ట్ ఏమి వచ్చింది, నా గిఫ్ట్ ఏమి ఇచ్చారు అని చెప్పి. అసలు ఆ రోజైతే గోల్ చేసేసింది. నేను ఓపెన్ చేస్తాను గిఫ్ట్స్ అంటే, ఇప్పుడు కాదులే నాన్న, తర్వాత రేపు మార్నింగ్ ఓపెన్ చేసుకుందులే అని చెప్పాము. ఇంకా ఇలా సింపుల్గా సెలబ్రేట్ చేసుకున్నాం, బట్ బాగా ఎంజాయ్ చేసామండి. ఇంకా డిన్నర్ అవి కూడా ప్రిపేర్ చేశారు కదా, అసలు గోల్ చేసేసింది తినకపోతే ఊరుకోను అని చెప్పి. ఇంకా డిన్నర్ కంప్లీట్ చేసుకొని మేము ఇంటికి వెళ్ళేటప్పటికి 9:30, 10 అయిపోయిందండి. మేము కూడా బాగా ఎంజాయ్ చేసాం ఫ్రెండ్స్ అందరం, అలాగే మా పిల్లలు కూడా బాగా ఎంజాయ్ చేశారు. నా వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. నా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. కొత్త వాళ్ళు మన ఛానల్ చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.